ఇరాన్ అమెరికా యుద్ధమంతా హర్మూజ్ చుట్టూనే తిరిగింది. ఈ జలసంధిని తెరిపించేందుకు ట్రంప్ నానా తంటాలు పడ్డారు. ఇరాన్ను నాశనం చేస్తానంటూ ఫైర్ అయ్యారు. మరోవైపు ఇక యుఎన్లో బహ్రెయిన్ తీర్మానాన్ని రష్యా, చైనా అడ్డుకోవటమే దీనికి కారణం. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి ఉత్తర తీరం ఇరాన్ కంట్రోల్లో ఉంది. దక్షిణ తీరం ఒమన్ అధీనంలో ఉంది. ప్రతి నెల దాదాపు 3,000 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణిస్తాయి. దీన్ని మూసేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం పడింది. ఆయిల్ కొనే దేశాలే కాదు, ఎగుమతులపైనే ఆధారపడిన దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇరాన్ రోజుకు దాదాపు 1.7 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ను ఎగుమతి చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ అష్టదిగ్బంధనం చేసింది. ఈ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయడంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు రవాణా నిలిచిపోయి ప్రపంచ దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. దీంతో హర్మూజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేయాలని ఇరాన్పై అమెరికా ఒత్తిడి తెచ్చింది. మంగళవారంలోపు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని, లేదంటే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సింటుందని ట్రంప్ డెడ్లైన్ విధించారు. అయినా ఇరాన్ తమ షరతులకు అమెరికా అంగీకరిస్తేనే ఓపెన్ చేస్తామని పట్టుబట్టింది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి ద్వారా ఇరాన్పై ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో యుఎన్లో బహ్రెయిన్ తీర్మానం ప్రవేశపెట్టింది. కానీ ఇరాన్ మిత్రదేశాలు చైనా, రష్యా బహ్రెయిన్ తీర్మానాన్ని వీటో పవర్ ద్వారా అడ్డుకున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తుతం 5 శాశ్వత సభ్యదేశాలు ఉన్నాయి. అవి అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్. ఈ దేశాలు భద్రతా మండలి తీసుకునే ఏ నిర్ణయాలనైనా, ఏ తీర్మానైనా ఒంటరిగా నిరోధించగలవు. ఈ క్రమంలోనే ఇరాన్ మూసివేసిన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలంటూ బహ్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా, చైనా తమకున్న ప్రత్యేకమైన వీటో పవర్ను ఉపయోగించే అడ్డుకున్నాయి. మరోవైపు ప్రస్తుత చమురు, గ్యాస్ సంక్షోభం 1973, 1979, 2022లలో వచ్చిన సంక్షోభాలన్నింటినీ కలిపి చూసినా వాటికంటే తీవ్రమైనదని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. ఇంతటి స్థాయిలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగడాన్ని ప్రపంచం ఎన్నడూ చూడలేదని అంటోంది. ఐరోపా దేశాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు కూడా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. చమురు సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. తమ వ్యూహాత్మక నిల్వల్లో కొంత భాగాన్ని విడుదల చేయడానికి ఐఈఏ సభ్య దేశాలు మార్చిలో అంగీకారం తెలిపాయని, ఇందులో కొంత ఇప్పటికే విడుదల చేయబడిందని, ఈ ప్రక్రియ కొనసాగుతోందని అధిపతి ఫాతిహ్ బిరోల్ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది ఇరాన్. హర్మూజ్ దిగ్బంధంతో ప్రపంచ చమురు మార్కెట్ అతలాకుతలం అవుతుండగా తాజాగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ చేసిన కామెంట్స్ కలవరపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, గోధుమలు, బియ్యం, ఎరువుల ఎగుమతుల్లో బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి వాటా ఎంత, ఏ దేశాలు, కంపెనీలు ఈ మార్గం ద్వారా అత్యధికంగా రవాణా చేస్తున్నాయి అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలు కేవలం గణాంకాల కోసం అడిగినవి కావని, ఆ మార్గాన్ని మూసివేయడం ద్వారా ఏ దేశాలను, సంస్థలను దెబ్బకొట్టవచ్చో ఇరాన్ అంచనా వేస్తుందనేది విశ్లేషకుల భావన. బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్తో కలుపుతుంది. ఆసియా, యూరప్ మధ్య నౌకలు ప్రయాణించడానికి ఇది ప్రధాన మార్గం. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 10%, కంటైనర్ వాణిజ్యంలో 20-25% ఈ సన్నని జలసంధి గుండానే జరుగుతుంది. ఈ జలసంధికి ఒకవైపు యెమెన్ ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ ఇప్పటికే అక్కడ పట్టుకలిగి ఉండడం అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్న ఆంక్షల వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవేళ బాబ్ ఎల్ మాండెబ్ దగ్గర కూడా ఉద్రిక్తతలు పెరిగితే గోధుమలు, బియ్యం లాంటి నిత్యావసరాల సరఫరా నిలిచిపోయి ఆహార సంక్షోభం వస్తుంది. ఎరువుల రవాణా స్తంభిస్తుంది. నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి రావడంతో సమయం, ఖర్చు విపరీతంగా పెరుగుతాయి. మొత్తానికి హర్మూజ్ను తెరవడమే అమెరికాకు దక్కే గెలుపు. వీలైనంత త్వరగా ఇది తెరుచుకోకపోతే ఈ ప్రపంచానికి ఆర్థిక మాంద్యం తప్పదు. కానీ ఈ జలసంధిని ఓపెన్ చేయడం అంత ఈజీ కాదు.